యూట్యూబ్ ఛానల్. నేను మనోహర్. నేను జర్నీలో మాస్టర్స్ చేస్తున్నాను. నేను ఈ వీడియోలో ఫస్ట్ టైం ఇండియా నుంచి జర్నీకి ఎలా ఫ్లైట్ బుక్ చేసుకున్నాను, ఏంటి అన్నది నా ఎక్స్‌పీరియన్స్ ఎలా ఉండింది ఫ్లైట్ చేసుకున్నప్పుడు. ఫస్ట్ టైం ఇంటర్నేషనల్ ఫ్లైట్ ఎక్కాను. ఇమిగ్రేషన్ ప్రాసెస్ ఎలా అనిపించింది, ఏంటి అన్నది నేను కంప్లీట్‌గా ఈ వీడియోలో షేర్ చేసుకుంటాను. ఆహ్, నేను ఫస్ట్ నేను ఫ్లైట్ బుక్ చేసుకున్నది చెన్నై నుండి మ్యూనిక్ బుక్ చేసుకున్నాం. నాది ఎయిర్‌లైన్స్ ఎతిహాడ్ కనెక్టింగ్ ఉంటది అబుదాబిలో. అక్కడి నుండి చెన్నైలో ఎలాగా నేను బోర్డింగ్ అయ్యాను, నా ఇమిగ్రేషన్ ప్రాసెస్ ఎలా అయింది, ఏంటి అన్నవి చెప్తాను. ఫస్ట్ టైం మనం ఫ్లైట్ ఎక్కుతున్నామంటే ఎలా ఉంటది, ఏంటి అన్నది ఎక్సైట్‌మెంట్ ఉంటది. ఫస్ట్ నేను చెన్నైలో ఎయిర్‌పోర్ట్‌లోకి ఎంటర్ అయ్యే ముందు గేట్ నంబర్ 2 నుండి ఎంటర్ అయ్యాను. నాకు ఎక్కడికెళ్ళాలి, ఏంటి అన్నది తెలీదు. యూట్యూబ్ వీడియోస్ కొన్ని చూసాను. నాకు అర్థం అవ్వలేదు. కాకపోతే ఇక్కడ ప్రాసెస్ ఏంటంటే ఫస్ట్ మనం వెళ్ళంగానే మన గేట్ నంబర్ ఎంటర్ అవుతాం. ఎంటర్ అయిన తర్వాత మన ఎయిర్‌వేస్ ఏంటి అన్నది చెక్ చేసుకోవాలి. ఆ ఎయిర్‌వేస్ కౌంటర్ దగ్గరికెళ్తే బ్యాగ్స్ ఏవైతే ఉంటాయో మన లగేజ్ అక్కడ చెక్ ఇన్ చేసేయాలి. చేసేసిన తర్వాత మనం అక్కడే బోర్డింగ్ పాస్ కలెక్ట్ చేసుకోవాలి. ఆ బోర్డింగ్ పాస్ కలెక్ట్ చేసుకున్న తర్వాత ఇమ్మిగ్రేషన్ ఉంటది. ఇమ్మిగ్రేషన్‌లో బేసిక్ క్వెషన్స్ మాత్రమే అడుగుతారు. అంటే ట్రిప్ పర్పస్ ఏంటి? ఏ ఏ అంటే ట్రిప్ పర్పస్ ఏంటి? ఇమ్మిగ్రేషన్ తర్వాత మనకి బోర్డింగ్‌లో ఏ గేట్ దగ్గరికెళ్ళాలని ఉంటది. అక్కడ వెయిట్ చేసిన తర్వాత ఫ్లైట్ టైమింగ్ బట్టి ఎళ్ళాలి. మనం ఆల్‌మోస్ట్ స్టూడెంట్ కాబట్టి ఎకానమీలోనే తీసుకుంటాం. ఎకానమీ ఉన్నంత వరకు వెయిట్ చేసి లోపలికి ఎంటర్ అవ్వాలి. ఎంటర్ అయ్యే ముందు బేసిక్‌గా నా ఎక్స్‌పీరియన్స్ ఏంటంటే నాకు చాలా నర్వస్‌గా అనిపించేది. ఫస్ట్ టైమ్ నేను ఇంటర్నేషనల్ ఫ్లైట్ ఎక్కుతున్నాను. నాకు ఎక్స్‌పీరియన్స్ అంటే ఏం లేదు. ఎప్పుడు జర్నీ చేయలేదు. డొమెస్టిక్‌లో చేసినా ఇమిగ్రేషన్ ప్రాసెస్ ఎలా ఉంటది, ఏంటి అన్నది తెలీదు. నాకు మళ్ళీ నేను చేసుకున్న ఎయిర్‌వేస్ ఎతిహాడ్. ఇందులో నాకు 7 అవర్స్ లే ఓవర్ ఉండింది. ఆల్‌మోస్ట్ 7 అవర్స్ పాటు నేను అబుదాబిలో వెయిట్ చేయాలి. ఎలా ఉంటది? పక్కన పర్సన్ ఎలా ఉంటాడు? ఏంటి? ఆహ్, ఫుడ్ ఎలాగా? ఆల్‌మోస్ట్ జర్నీ చెన్నై టు అబుదాబి 6 అవర్స్ ఉంటది. ఈ 6 అవర్స్‌లో నేనెలా వాష్‌రూమ్ ఏంటి అన్నది కొంచెం డౌట్‌గా, భయంగా అనిపిచ్చేది. ఫ్లైట్ ఎక్కినప్పుడు అదే చాలా నర్వస్‌గా ఉండేది. నా పక్కనున్నోడేమో ఎంజాయ్ చేస్తున్నాడు. నాది ఫస్ట్ టైమ్ ఇంటర్నేషనల్ ఫ్లైట్ కాబట్టి నాకు కొంచెం కంగారు పడుతూ ఉండేవాడిని. ఆహ్, ఆల్‌మోస్ట్ 6 అవర్స్ జర్నీ అన్నప్పుడు నా పక్కనోడైతే ఫుల్‌గా తాగుతున్నాడు. మళ్ళీ సీట్ బెల్ట్ పెట్టుకోవాలి. మ్యాండేటరీగా పెట్టుకోవాలి. కాకపోతే నా పక్కనోడు సీట్ బెల్ట్ పెట్టుకోలేదు. నేను పెట్టుకోలేదు. ఇష్యూ ఏదైనా జరిగితే కాకపోతే ఎలా అయినా ఇంకా డౌట్‌గా కంగారు పడుతూ ఎతిహాడ్ ఎయిర్‌వేస్ గేట్ నంబర్ దగ్గరికి వచ్చినప్పుడు ఎకానమీ పిలిచినప్పుడు ఎళ్ళాను లోపలికి. ఎళ్ళాక నా పక్కన పర్సన్ ఓవరాల్‌గా 3 సీటింగ్ నేను విండో చేసుకోలేదు. నాకు రాండమ్‌గా టికెట్ బుక్ చేసుకున్నా నేను. నేను టికెట్ బుక్ చేసుకుంది గో ఐబీబోలో చేసుకున్నాం. అందులో నాకు 25,000కి మాత్రమే వచ్చింది. ఫ్లైట్ ఎంటర్ అవ్వంగానే నాకు డౌట్‌గుండేది. సీట్ నంబర్ ఎలాగా ఏంటి అని చెప్పి. ఎయిర్ హోస్టెస్ ఉంటరు. వీళ్ళు మనకి గైడ్ చేస్తూ ఉంటరు. మన సీట్ నంబర్ ఏంటి అన్నది. అక్కడ కంగారు పడాల్సిన పని లేదు. సీట్ దగ్గరికెళ్ళంగానే సీట్ బెల్ట్ పెట్టుకోవాలి. సీట్ బెల్ట్ పెట్టుకొని మనకి మనది ఏదైతే ఉంటదో నేనొచ్చింది చెన్నై. చెన్నై నుండి వచ్చినప్పుడు మన బార్డర్స్ దాటంగానే మన నెట్‌వర్క్ పనిచేయదు. ఫస్ట్ టైమ్ కదా! ఫుడ్ ఎలాగుంటది, ఏంటి అన్నది నేను చాలా కంగారు పడుతూ ఉన్నాం. ఫుడ్ ఏంటంటే చికెన్ ఇస్తారు. వెజ్, నాన్ వెజ్ అని చెప్పి ఇస్తారు. నేను చికెన్ తీసుకున్నా. చికెన్ బానే అనిపిచ్చేది. మనం చెన్నై నుండి విజయవాడ వచ్చే టైంలో ఆహ్, చికెన్ ఉన్నది. కాకపోతే అక్కడ అక్కడ దొరికే ఫుడ్డు, ఫ్లైట్‌లో ఇచ్చే ఫుడ్డు ఇవన్నీ కాంప్లిమెంటరీ కిందకే వస్తాయి. మనం డబ్బులు పే చేయాల్సిన పని లేదు. ఇన్‌కేస్ మీరు డ్రింక్ కూడా తీసుకోవచ్చు. ప్రాబ్లమ్ ఏమి అవ్వదు. ఇలాగా కొంచెం కంగారు పడుతూనే ఎక్కాను. ఏం ప్రాబ్లమ్ అవ్వలేదు. నా పక్కన ఉన్న వాళ్ళు కూడా నాకు కొంచెం కంఫర్ట్ ఇచ్చారు. నెక్స్ట్ వాష్‌రూమ్స్ కూడా ఉంటాయి. మనం యూజ్ చేసుకోవాలి. ఫస్ట్ కంగారు పడకుండా మనం ఎక్స్‌పీరియన్స్ చేయాలి. ఆల్‌మోస్ట్ ఫస్ట్ నేనొచ్చినప్పుడు టెన్షన్ పడుతూ సర్లే ఏముంది ఇంకా ఇంతే కదా! అని చెప్పి నేను నా ఫోన్ చూస్తూ ఉండిపోయాను. నా పక్కనున్న పర్సన్ నాది లే ఓవర్ ఉంటది కాబట్టి అబుదాబి. ఆల్‌మోస్ట్ అందరూ అబుదాబి వాళ్ళే. అబుదాబిలో దిగేసి ఎళ్ళిపోతారు. ఇప్పుడు డైరెక్ట్ ఫ్లైట్ అన్నప్పుడు ఆహ్, అందరూ జర్మన్స్ ఇలా ఉంటరు. నాకున్నదేంటంటే దుబాయ్ వాళ్ళు, అక్కడ వర్క్ చేసుకునే వాళ్ళు వీళ్ళున్నారు. ఆహ్, పర్లేదు. నా ఎక్స్‌పీరియన్స్‌లో నేను కూడా ఆళ్ళతో బానే కమ్యూనికేట్ అయ్యా, మాట్లాడాను. నెక్స్ట్ ఇంకైతే
నెక్స్ట్ ఇంక అబుదాబి ఎయిర్‌పోర్ట్‌లో ఆల్‌మోస్ట్ 7 అవర్స్ పాటు వెయిట్ చేయాలి. ఇక్కడ జర్నీ ఎలా అవుతదంటే, మనం ఒక గేట్ దగ్గర ల్యాండ్ అవుతాం. ఇక్కడి నుంచి ఇంకో గేట్ దగ్గరికి ఎళ్ళాల్సుంటది. ఇక్కడ చెక్ ఇన్ బ్యాగ్ మాత్రమే ఉంటది. మనం చాలా దూరం నడవాల్సుంటది. ఒక గేట్ నుండి ఇంకో గేట్‌కి. నా సిట్యుయేషన్ ఎలా ఉన్నిందంటే, నేను ప్రీమియం లాంజెస్‌లోకెళ్ళాను. మా బ్రదర్ హెచ్‌డీఎఫ్‌సీ బిజినెస్ కార్డ్ ఉంటది. ఆ కార్డ్‌తో ప్రీమియం లాంజెస్ మొత్తం ఎక్స్‌పీరియన్స్ చేయొచ్చు. దీనికి ఆ ప్రీమియం లాంజ్‌కి యాక్సెస్ ఉండాలంటే ఏంటంటే, బిజినెస్ కార్డ్స్ ఏదైనా ఉండిండాలి. గ్లోబల్ కార్డ్స్ ఏవైనా ఉండాలి. ఫస్ట్ మ్యాండేటరీగా మీరు మర్చిపోకుండా తెచ్చుకోవాల్సింది నియో కార్డ్ ఏదైతే 4ఎక్స్ కార్డ్ ఉంటదో మర్చిపోకుండా తెచ్చుకోవాల్సింది 4ఎక్స్ కార్డ్ ఉంటది. 4ఎక్స్ కార్డ్స్ మీరు ఏవైనా దొరుకుతాయి. నియో ఉంటది, స్కాబియా ఉంటది. ఇందులో తీసుకొస్తే మీకు తీసుకొచ్చుకుంటే మీకు ఎక్కడైనా డ్యూటీ ఫ్రీలో ఏదైనా తీసుకోవాలనిపిస్తే అక్కడ ఈజీగా తీసుకోవచ్చు. నా ఎక్స్‌పీరియన్స్ ఎలా ఉన్నిందంటే నేను మా బ్రదర్ బిజినెస్ కార్డ్ తీసుకున్నా. నాకు ప్రీమియం లాంజెస్‌లోకెళ్ళాను. ఎలా అంటే 7 అవర్స్ పాటు రిలాక్స్ అవ్వచ్చు. నచ్చిన ఫుడ్ తాగొచ్చు, నచ్చిన డ్రింక్ చేయొచ్చు. మనకు పడుకోవడానికి కూడా ప్లేస్ ఉంటది. అలా ఎక్స్‌పీరియన్స్ చేయొచ్చు. కార్డ్స్ ఏదైనా ఉంటే బిజినెస్ కార్డ్స్ ఒకసారి చెక్ చేసుకోండి. అంటే ఫ్రీ లాంజ్ యాక్సెస్ ఉంటదా? లేదా? అన్నది చెక్ చేయండి. ఈ 7 అవర్స్ నేను అలాగనే అలానే టైమ్ పాస్ చేశాను. మళ్ళీ ఇక్కడి నుండి అబుదాబి నుండి మ్యూనిక్ నాది ఫ్లైట్. ఇది ఇంకొంచెం ఎక్స్‌ట్రా అన్నమాట. 7 అవర్స్ జర్నీ నాకి. ఇది కొంచెం ఎక్స్‌ట్రా 7 అవర్స్ జర్నీ ఉంటది. ఇందులో నా పక్కన జర్మన్ వాళ్ళు పడ్డారు. ఇప్పుడు అసలైన సిట్యుయేషన్ ఏంటంటే ఆహ్, పక్కన జర్మన్స్ ఆవిడ ఎక్కడికో ట్రిప్ ఎళ్ళొచ్చింది. ఇక్కడేంటంటే ముందంటే నా పక్కన ఉన్నది ఒక అబ్బాయి ఉన్నాడు. నాకు పెద్ద కంగారేం అనిపించలేదు. అబుదాబి నుండి మ్యూనిక్ ఆల్‌మోస్ట్ 7 అవర్స్ పాటు జర్నీ ఉంటది. ఈ జర్నీలో నా పక్కనున్న పర్సన్ ఎవరైతే ఉంటదో ఆవిడ జర్మన్. నేను మిడిల్‌లో అన్నమాట. ఇటువైపు జర్మన్ ఉంటది. ఇటువైపు జర్మన్ ఉంటది. ఇక్కడ సిట్యుయేషన్ ఏంటంటే ఫస్ట్ టైమ్ నేను ఇంటర్నేషనల్ ఫ్లైట్‌లో ఉన్నాను. దట్ పక్కన అమ్మాయిలున్నారంటే కొంచెం చాలా నర్వస్‌గా ఉంటది. నాకు మరీ కంగారు పడిపోయి ఏం చేయాలన్నది కూడా అర్థం అవ్వని సిట్యుయేషన్. నేను వాష్‌రూమ్‌కెళ్ళటం కోసం ఆల్‌మోస్ట్ 3 అవర్స్ పాటు వెయిట్ చేశాను. అంటే వాష్‌రూమ్ వస్తూ ఉంటది. కాకపోతే జర్మన్స్ కదా అని చెప్పి పక్కకెళ్ళలేని పరిస్థితి. చాలా నర్వస్‌గా అనిపించింది. మళ్ళీ తర్వాత కొంచెం టైం తీసుకొని నిదానంగా ఎళ్ళా. ఫస్ట్ మరి చాలా ఫస్ట్ నర్వస్‌నెస్ ఏంటంటే ఈ ఎక్స్‌పీరియన్సెస్ కాదు. నా పక్కన జర్మన్స్ పడటం ఇదొక ప్రాబ్లమ్ అనమాట. వాళ్ళేమో ఫ్రెండ్లీగానే బానే మాట్లాడారు. హాయ్, బాయ్ చెప్పడం నార్మల్‌గానే మాట్లాడతారు. కానీ ఫస్ట్ టైమ్ కదా! నాకే నర్వస్‌గా ఉంటది. ఇప్పుడు నేను డొమెస్టిక్ అన్నప్పుడు ఆల్‌మోస్ట్ మనం మన ఇండియా వాళ్ళే పక్కన ఉంటారు. ఇక్కడేంటంటే ఇంటర్నేషనల్ కదా! అందరూ అందరూ పక్క కంట్రీస్ వాళ్ళు ఎలా ఏంటి అన్నది చాలా కష్టం అనిపిస్తది. ఆహ్, ఎలాగోనో మరి ఫుడొచ్చినప్పుడు ఇక్కడ ఫిష్ పెట్టారు. అబుదాబి నుండి మ్యూనిక్‌కి వచ్చే ఫ్లైట్‌లో ఫిష్ పెట్టారు. ఫిష్ పక్కనున్నావిడ డ్రింక్ సజెస్ట్ చేసింది. ఆ డ్రింక్ తాగాను. మళ్ళీ తర్వాత ఫుడ్డు ఫిష్ తిన్నాను నేనింకా. ఆహ్, మళ్ళీ నేను నా ఫ్రెండ్‌ని రమ్మని చెప్పాను మ్యూనిక్ దగ్గరికి. అంటే నా ఫ్లైట్ దగ్గరికి. నా ఫ్రెండు ఇక్కడే మాస్టర్స్ చేస్తూ ఉండేవాడు. మ్యూనిక్‌లో ల్యాండ్ అయ్యాను. ఇక్కడేంటంటే నాన్ యూరోపియన్ అని చెప్పి సెగ్రిగేట్ చేసుంటరు. మనం నాన్ యూరోపియన్ కిందకి వస్తాం కాబట్టి ఇమ్మిగ్రేషన్ ప్రాసెస్ చేసుకోవాలి. 5 మినిట్స్ పాటు ఇమ్మిగ్రేషన్‌లో క్వెషన్స్ అడిగారు. ఇమ్మిగ్రేషన్‌కి నీడున్న డాక్యుమెంట్స్ ఏవంటే మనం మ్యాండేటరీగా ఒక లైనప్ చేసి పెట్టుకోవాలి ఇవి. ఇదేంటంటే అడ్మిషన్ ఒకటి కావాలి మ్యాండేటరీగా. అడ్మిషను ప్లస్ అకామినేషను, యూనివర్సిటీ ఎన్రోల్‌మెంట్, ఫీజెస్ ఏదైనా ఉంటే ఫీజ్ పే చేసినట్టు. తర్వాత ఇక్కడ స్టే అకామినేషన్ ఇక్కడిచ్చిన రెంటల్ కాంట్రాక్ట్స్ ఏదైనా ఉంటే అది పెట్టుకోవాలి. ఆహ్, ఎమర్జెన్సీ కాంటాక్ట్ ఒకరిది, ఇద్దరిది నోట్ చేసైనా ఎలా అయినా ఎమర్జెన్సీ కాంటాక్ట్ పెట్టుకొనుండాలి. నాకు ఆల్‌మోస్ట్ 5 మినిట్స్ పాటు ఇమ్మిగ్రేషన్‌లో ఇవే క్వెషన్స్ అడిగారు. నేను ప్రతి ఒక్క డాక్యుమెంట్ ఆల్రెడీ లైనప్ చేసి పెట్టుకున్నాం. ఇమ్మిగ్రేషన్ దగ్గర ఫస్ట్ కంగారు పడకండి. మనం ఏ క్వెషన్స్ మనకి మెమరైజ్డ్ క్వెషన్స్ అడగరు. జస్ట్ ఇమ్మిగ్రేషన్ బేసిక్స్ అడుగుతారు. స్టార్టింగ్ కదా! ఎలా సర్వైవ్ అవ్వాలి? స్టార్టింగ్ కదా! ఎలా మనం లొకేషన్ రీచ్ అవ్వాలి? ఏంటి? బేసిక్సే అడుగుతారు. ఏమవ్వదు. జర్మనీస్‌లోనే ఇమ్మిగ్రేషన్ ప్రాసెస్ ఉంటది. ఈ ఇమ్మిగ్రేషన్ క్లియర్ చేసుకొని బయటకొచ్చిన తర్వాత ఇంకా నాకున్న టెన్షన్ ఏంటంటే ఇవన్నీ అయిపోయినాయి. ఇప్పుడు నేను నా బ్యాగేజ్ కలెక్ట్ చేసుకోవాలి.
ఇవెక్కడున్నాయి ఏంటి అన్నది ఇదొక ఇదొక తలనొప్పి మళ్ళీ. నేను బయటికెళ్ళేసరికి ఇమ్మిగ్రేషన్‌లో బెల్ట్ అని చెప్పి ఉంటది. ఏదైతే ఎస్కలేటర్స్ లాగా మనం ఎప్పుడైతే ఫ్లై అయ్యి ఉంటామో ప్రతి ఒక్కటి తీసుకొచ్చి అక్కడే ఉంటాయి. నా ఇమ్మిగ్రేషన్‌కి వచ్చేసే టైం నాకు కరెక్ట్‌గా నా బ్యాగేజ్ కనిపించింది. ఒక టిప్ ఏంటంటే మీరు వచ్చే ముందు ఫోటో తీసుకోండి లేదా గుర్తుపెట్టుకోండి. ఆల్‌మోస్ట్ మన ఇండియన్స్ మొత్తం ఒకే టైప్ ఆఫ్ బ్యాగ్స్ తీసుకుంటాం. మనం కన్‌ఫ్యూజ్ అయిపోతాం. ఎవరిదా అన్నది. నేనేంటంటే లక్కీగా నాకు మా అక్క కూతురు స్టిక్కర్ ఇస్తే స్టిక్కర్ పెట్టుకున్నాం. ఆ స్టిక్కర్ వల్ల నేను గుర్తుపట్టగలిగా. లేదంటే నాతో పాటు సేమ్ అలానే ఒక 3, 4 ఉండేవి. ఇలా బయటికి రాంగానే గేట్ నంబర్ 2 అని చెప్పి మ్యూనిక్‌లో గేట్ నంబర్ 2 అని చెప్పి ఉండేది. నేనక్కడికొచ్చా. అక్కడికి రాంగానే నా ఫ్రెండ్ కనిపించాడు. ఆడితో పాటు వచ్చేసాను. ఇంకో ఎక్స్‌పీరియన్స్ ఏంటంటే నైట్ నేనిక్కడికి రీచ్ అయ్యేసరికి మా ఫ్రెండ్ నేనున్న సిటీ దగ్గర దింపేసేసి ఎళ్ళిపోయాడు. ఆడికి మరీ వర్క్ ఉందని చెప్పి. 12:30, 12:40కి దిగా నేనున్న సిటీలో. నాకు బస్ నంబర్ 6 ఎక్కమని చెప్పాడు. ఆ 6 ఎక్కిన తర్వాత తీరా ఏంటంటే అది ఎంట్రీ కాదు ఎగ్జిట్. నన్ను తీసుకెళ్ళి సిటీ ఔట్‌కట్స్‌లో పడేసింది. నాకేం చేయాలో గూడా అర్థం అవ్వని సిట్యుయేషన్. నాకెళ్ళాలో కూడా నాకు తెలీదు. నాయనొచ్చినప్పుడు నాకీ రూమ్ అప్పటికే అలాట్ అవ్వలేదు. రూమ్ కీస్ నాకు హ్యాండ్ ఓవర్ చెయ్యరప్పుడే. 3 డేస్ పాటు సబ్‌లెట్‌గా ఉండాల్సిన సిట్యుయేషన్ వచ్చింది. సబ్‌లెట్ అంటే ఏంటంటే మనకి రిజిస్ట్రేషన్ ఉండదు. జస్ట్ టెంపరరీ లాగా ఉండొచ్చు. నాకిక్కడున్న ఫ్రెండ్స్ లేరు. ఏం లేదు. ఆడేమో చెప్పేసి ఎళ్ళిపోయాడు. మరి ఫోన్ ఎత్తలేదు. తర్వాత ఆల్‌మోస్ట్ 1:30, 1:40 అయిపోయింది. ఏం చేయాలా ఏంటి అన్నది అస్సలు అర్థం అవ్వలేదు. మరి కొత్త ప్లేస్ కదా! పోలీస్ గట్రా చూస్తే మరి ఏమైనా ప్రాబ్లమ్ అవుద్దేమో అని అదొక భయముంటది. మళ్ళీ, మళ్ళీ మా ఫ్రెండ్‌కి ఫోన్ చేస్తే ఫ్రెండ్ కూడా కాదు నాకిచ్చిన సబ్లెట్ వాడు హెల్ప్ చేసాడు. "నువ్వు ఇలా మ్యాప్స్‌లో చూసుకో" అంటే అప్పటికి బస్సులేవి లేవు. నేను క్యాష్ తెచ్చుకోలేదు. యూబర్ బుక్ చేసుకున్నా. యూబర్‌కి 1.5 కిలోమీటర్స్ నేనున్న లొకేషన్ నుండి నేనెళ్ళే రూమ్ లొకేషను. 1.5 కిలోమీటర్స్‌కి యూబర్‌కయిన ఖర్చు €35 అంటే ఆల్‌మోస్ట్ 3,500 అన్నట్టు. ఆల్‌మోస్ట్ 3,500 అన్నట్టు. ఇలా బాధపడుతూ నేను ఎలాగోలాగో సబ్లెట్ దగ్గర రీచ్ అయిపోయాను. మరి ఆ టైంలో క్వెషన్ మార్క్ అనమాట. ఆ టైంలో అసలేం అర్థం అవ్వలేదు. ఏం చేయాలి? ఏంటి అన్నది. లొకేషన్ తెలీదు. ఏం తెలీదు. చాలా కష్టం అనిపిచ్చింది. హ్మ్. క్యాష్ లేవు. ఇక్కడ 1.5 కిలోమీటర్స్‌కి €35 అయినా పెద్ద కంగారు పడలేదు. ప్రాబ్లమ్ ఏం లేదు అని జెప్పి. కాకపోతే నా దగ్గర క్యాష్ లేదు. ఓన్లీ కార్డ్స్ నేను నమ్ముకొచ్చా. నా దగ్గర బిజినెస్ కార్డ్ ఉండేది. నియో కార్డ్ అని జెప్పి ఉండేది. ఓకేలే అని చెప్పి ఇప్పుడు ఎలాగో, ఎలాగో ఎక్కేసాను. ఎలాగో క్యాబ్‌లో ఎక్కా. క్యాబ్‌లో ఎక్కిన తర్వాత ఒకే డౌట్ ఏమంటే ఆ 1.5 కిలోమీటర్స్ జర్నీ చేసేంత వరకు కార్డ్ ఉందా లేదా అని చెప్పి. ఎలాగో కార్డ్ పేమెంట్ చేసి వచ్చేసాను. నా ఇండియా నుండి జర్నీకి వచ్చే ప్రాసెస్‌లో నేను ఎక్స్‌పీరియన్స్ ఇలా అయ్యాను. కాకపోతే ఇంక వేరే వాళ్ళకి వేరే సిటీస్ అన్నప్పుడు వేరే వేరే ఎక్స్‌పీరియన్సెస్ ఉంటాయేమో. ఇలా నేను ఇండియా నుండి జర్నీకొచ్చాను. ఇన్‌కేస్ మీకు ఇందులో ఏదో ఒకటి పాయింట్ ఏదైనా మీకు యూజ్ అయ్యింది అనిపిస్తే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా చాలా మాట్లాడుకుందాం. థాంక్ యూ.